బీజేపీ అభ్యర్థి రాకేష్ గొంతు మన గొంతులు వినిపిస్తుంది, మల్లన గొంతు పైసల మాటలు వినిపిస్తుంది, ఆయన పైసలు తెచ్చే పని చేపిస్తుంది. బీజేపీకి ఒక అభ్యర్థి ఉన్నాడు, ఆయన గొంతు విన్న వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. రాకేష్ రెడ్డికి ఓటు వేయడమైనా ఇంకోటి ఓటు వేయడమైనా ఏంటి మనం చేసే పని? మన గొంతును వాళ్ళకి ఇవ్వడమే. మన గొంతును వాళ్ళకి ఇచ్చి మా సమస్యల్ని అక్కడ చెప్పండి, మా కొరకు పోరాటం చేయండి, మా సమస్యల పరిష్కారం కొరకు పనిచేయండి అని చెప్పడం. దాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. మల్లనికి ఏమవుతుంది? మీ గొంతులన్నింటినీ కలిపి ఇప్పటికి ఒక్క గొంతుతోనే 100 కోట్లు సంపాదించిండు, బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి మొత్తం ప్రజలు ఇబ్బంది పెట్టి అని చెప్పి స్పష్టంగా పూసకూర్చొని చెప్పాడు సార్. మీ గొంతులను ఇస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు కోటేశ్వరుడైన కానీ అప్పుడు వేల కోట్లకు పోతాడు. మీ గొంతులన్నీ దానికి ఉపయోగపడతాయి. డబ్బుకు ఆయన కొట్టేస్తే, బీజేపీ ఆయనకి వేస్తే మీ గొంతులు మూగపోతాయి. మేధావులు వేసే ఓటుని, మేధావుల తీర్పు అనేది ఒక న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఒక ఉన్నత విద్య అభ్యసించినటువంటి రాకేష్ రెడ్డికి, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకుడు, ఇలా మోసపై వాళ్ళ ఓటు వేసినా ఇలా కేసీఆర్ దేవుళ్ళ కనిపిస్తున్నాడు పేదవాళ్ళకు. అయ్యా ఇంత తప్పు పని చేసిరా అని చెప్పేసి. మరి ఈరోజు ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మేధావులందరూ కూడా కళ్ళు తెలిసిండ్రు. మేధావులందరూ కూడా ప్రజలను మమేకం చేస్తారు. తీన్మార్ మల్లన్న మీద 3 ఫోన్లు వాళ్ళ కన్సెంట్ లేకుండా పెట్టిండని 3 కేసులున్నాయి. ఆయన వ్యక్తులను కొట్టిన కేసులున్నాయి. కత్తి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజిన కేసులున్నాయి. ఈ విధంగా మరి కల్వకుంట్ల కవిత గారి బొమ్మ ఈ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టి బద్నాం చేసిన కేసులున్నాయి. అదేవిధంగా మరి ఎలక్షన్ కోడ్ వైలేట్ చేసిన కేసులున్నాయి. ఇంకా ఎన్నో కేసులు. ఈ కేసులన్నీ 56 ఉన్నాయి. నిజంగా చాలామంది అనుకోవచ్చు ప్రభుత్వం ఇతని మీద తప్పు కేసులు పెట్టించిందని. కానీ నిజంగా అవి తప్పుడు కేసులు అయితే ఆయన కోర్టుకు పోయి ఆ ఎఫ్ఐఆర్లన్నీ కూడా క్వాష్ చేయించుకునే పరిస్థితి ఉండే. కానీ అవన్నీ నిజమైన కేసులైనందుకే తీన్మార్ మల్లన్న జైల్లో 74 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మిత్రులారా, పట్టభద్రులకు ప్రతినిధిగా 74 రోజులు జైల్లో ఉండి 56 కేసులున్న ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తి కావాలన్నా ఎన్నో పుస్తకాలు రాసి, ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాసి, ఒక రైతు కుటుంబం నుంచి అమెరికాలో ఫేస్బుక్లో సిటీ గ్రూప్లో పనిచేసే ఒక గొప్ప ఎంప్లాయీ దాకా పోయి అక్కడి నుండి మాతృభూమి మీద ప్రేమతోని ఇక్కడికి మళ్ళీ వరంగల్కు వచ్చి పనిచేసిన వ్యక్తి కావాలా? ఇవాళ మీరు డిసైడ్ చేసుకోవాలి మిత్రులారా. పార్టీలు ఏవైనా పట్టభద్రులు ప్రతిసారి కూడా ఇలాంటి విజనరీస్, ఇలాంటి థింకర్స్ ని, ఇంటలెక్చువల్స్ ని సమాజంలో సంక్షోభం ఏర్పడ్డదు. ఆ సంక్షోభ సమయంలో కూడా సమాజానికి ఒక దారి చూపే సత్తా ఉన్నటువంటి వాళ్ళని, సమాజానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి వాళ్ళని, ప్రజలకు ఒక ఉదాహరణగా నిలబడేటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటా ఉన్నారు. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఈసారి కూడా పాత పరంపరని కొనసాగుతుంది. తప్పకుండా మంచి వాళ్ళని ఎన్నుకుంటారని చెప్పి ఈసారి నమ్ముతా ఉన్నాను. పెద్దల సభలో మేధావులను పంపుతారు తప్ప మోసగాలను పంపరు. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే, బీఆర్ఎస్ బలోపేతం చేస్తేనే ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి